పాలన కుంటోడ కదా నడిచినట్టుంది పాలన రాష్ట్రంలో. కుంటిగురం ఉండేది ఉంది రాష్ట్రం ప్రభుత్వం. అది ఏం లేదు ప్రభుత్వంలో, సారం లేదు. ఏం చేస్తాడు అది కూడా చేయలేడు. ఇంకా సారం లేనప్పుడు ఏం చేయాల మాటలు మాత్రం గంభీరంగా చెప్పినాడు. అద్దో వస్తుంది, ఇదో వచ్చే పులి, అద్దో పులి, ఇద్దో పులి అంటే పులి లేదు, పిల్లి ఉంది, పిల్లి అయింది, తయారయ్యాడు. అట్లా రాష్ట్రం తయారైపోతుంది. పులి పిల్లి అయిందంట, నిన్న 10 నిమిషాలుగా బయటకు వచ్చిందంట. మా పులే ఉంటుంది కానీ పిల్లి కాదు, అదే పిల్లి. బోర్డులో ఉండే పులే, ఎక్కడున్నే పులే. మాది పులివెందులే కాదు, రాష్ట్రంలో ఇండియాలోనే పెద్ద పులి. ఎదిరించినోడు నాయకుడు సోనియా గాంధీని, పెద్ద పెద్ద నాయకులు ఎదిరించినోడు మా నాయకుడు. మీరు అందరు కాళ్ళు పట్టుకునే వాళ్ళు, పైన ప్రధానులు కాళ్ళు పట్టుకొని మీరు చెప్పుకొని బతికే వాళ్ళు మీరు. మా రాజకీయం అట్లాది కాదు. వైఎస్ కుటుంబము ఎప్పటికీ కూడా తల వంచేది కాదు ఎవరికి కూడా. చాలా గొప్ప చరిత్ర, గొప్పది మాది. పులివెందులలో పులి ఎప్పుడు కాదు, రాష్ట్రంలో ఢిల్లీ వరకు సింహం ఇది. భయపడిపోయినట్టు కదా ఎవరు వాళ్ళు పవన్ కళ్యాణ్ భయపడ్డాడు పాపం. ఆయన వచ్చాడు, వాళ్ళు భయపడి ఏం మాట్లాడలేక వణుకుతాడు పాపం. ఏం చేస్తాడు, మాటలు రాలే. సినిమా అయితే బయటింగ్ చేస్తాడు, రోజుకో సినిమాలో బయటింగ్ వేసి హీరో అవుతాడు. రాజకీయంలో హీరో కాదు ఎప్పటికీ ఆయన, సినిమాలో మాత్రం హీరోను. అమ్మాయిలు తప్పిపోయారు అన్నాడు. తర్వాత సుగాలి ప్రీతి ఇష్యూ కానీ అప్పుడు చాలా పోస్టులు ఇస్తామన్నాడు, సంపద సృష్టిస్తామన్నాడు. ఇప్పుడేమో సంపద చెప్పంటున్నారు. పోస్టులు కాదు, పోస్టులు లేవు, సెక్యూరిటీ గార్డు కూడా రాదు. ఏమి సీపర్ పోస్టు గీలేరు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇలేరు. పోస్ట్ అనేది ఖాళీ, వాళ్ళు ఇచ్చేది సున్నాని చెప్పడం వరకు చెప్తాం అంతేవని ఆయన చెప్పింటాడు. ఇచ్చే వరకు కాదు. జగన్ ఫ్యాన్ కాబట్టి జగన్ ఫ్యాన్ కాదు, ఏ పార్టీ అయినా రాజకీయం మాట్లాడతా. ఏ కుక్కని అడిగినా కుక్క కూడా మాటలు వచ్చాయి ఆయన చెప్పే మాటలకు. అంతే ఆయన చెప్పేది అంతే. ఆయన చెప్పడము, రావడము, పదవి తీసుకోవడము, కూర్చోవడము, అంతేగాని అంత 78 ఉంటున్నాను రాజకీయాల్లో. ఆయన రాజకీయమే ఇంత ఎవరెవరు పొత్తు ఉండాలా, దానికి పొత్తు లేని ఆయన రాజకీయంలో స్వతంత్రంగా ఏనాడు రాజకీయ నాయకుడు కాదు, ఏ రోజు లేడు. ఎప్పుడవుతుంది ఆ తోక పట్టుకొని ఈ తోక పిల్లి తోక ఏదో ఒకటి పట్టుకొని ఉంటేనే ఊగులాడుతుంటాడు. స్వతంత్రం ఎన్నుపోటుదారుడు కదా ఆయన. అందుకు కాబట్టి ఆయన నిజంగా జరిగిందంట. నిజంగా ఎన్నుపోటే కదా. ఎన్నుపోటు లేని తన జీవిత చరిత్రలో ఒక్కసారి స్వతంత్రం గెలిచినాడా? గెలిచలే కదా పార్టీలో. ఒంటరిగా వస్తాం, మా ప్రజలు ఉండాలి మాకు. ఇప్పుడు పొరపాటు పడి మోసం ఇదో బొమ్మ అదో బొమ్మ అంటే చూసినాడంటే ఎక్కడా లేదు బొమ్మ. ఆ బొమ్మ లేదు, అది బొమ్మలు మాత్రం అవి లేవు కదా. అట్లా అలాంటి వాడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ చరిత్రలో జన్మ అంటూ లేదు రాజకీయం. ఇదే లాస్ట్ ఫైనల్, అంతేగాని ఇంకా చరిత్రలో రాడు. మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి తిడతాడు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి వెళ్తాం. 30 సంవత్సరాలు వెళ్తాడు మా జగన్. ఇప్పుడు 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కూడా అదే చెప్పారు మీరు. 30 ఏళ్ళు అని చెప్పి అప్పుడు చెప్పిండొచ్చు, ప్రజలు నమ్మినారు. అదో పిల్లి ఇదో పిల్లి, ఆ బొమ్మ అదో గొడవ మీద అన్నాడు. ఆ బొమ్మలన్నీ ఆడినాయి, ఆ బొమ్మలు లేవు, కింద పడిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు బొమ్మలే లేవు. ముందు ఎందుకు రిటర్న్ వచ్చిందంటారు సార్? వస్తాం, ఎందుకు రావాలా, మేము అడుగు పెట్టాం. ఇప్పుడు వచ్చి చూసుకొని వచ్చినాం ఎట్లా ఉన్నారు వాతావరణం పరిస్థితిని. దాని గురించి వచ్చినాం కానీ వాళ్ళని చూసి వచ్చినామని రాజకీయాన్ని చూసేదానికి వచ్చాము అంతే. ఎట్లా అసెంబ్లీలో ఏం మాట్లాడతారు ఏం చూస్తామని వచ్చాము. వాళ్ళు పారుకొని కానీ మనం పోయేవాడు కాదు మన జగన్మోహన్ రెడ్డి. మంచి లీడర్లకే భయపడేవాడు, ఏది ఇళ్ళకేంది భయపడేది. ఎవరు పెద్ద పెద్ద సోనియా గాంధీ ప్రధానులు కూడా కేర్ చేయడు, లెక్క చేయలేదు. జైలు ఎన్నా కూడా వాళ్ళు లెక్కలేదు మా నాయకునికి. అలాంటి వాడు ఎప్పుడు భయపడ్డు, ఎప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడైనా వస్తాడు, గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ గారిని కలచలేదు, నేనేమో కలచలేదు, ఇట్లా చూసినా అంతే. కలిసినా కలచకుండా చూసినాం కానీ మేము అంతే కలచడమే లేదు. రాజశేఖర రెడ్డి 78లో మేము ప్రభుత్వంలో ఉన్నాం, సార్గా ఉన్నాం. రాజశేఖర సార్ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాం. ఎందుకు సార్ పులివెందులో రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ ఫ్యామిలీకి అంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? ఏమి ప్రతి బీదవాడు మీద ప్రతి వాడికి డబ్బు లేదంటే ఆర్థిక సాయం చేసే ముఖ్యమంత్రి లేనప్పుడు కూడా చేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఆర్థిక సాయం చేస్తారు. వాళ్ళు ఏమన్నా చేస్తారా? క్యాంప్ ఆఫీసులో ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అందుకు కాబట్టి అభిమానం ఉంటుంది ప్రతి మనిషికి. ఎవరు పోయినా కుక్క మీద మాట్లాడుతుంది, వాళ్ళు మనిషి హెచ్చరిస్తారు. అంత ప్రేమాభిమానం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అందరితో మాట్లాడేవారు అన్నారు. మాట్లాడతారు. అవినాష్ రెడ్డి ఎట్లే ఉన్నాడు, అన్నదమ్ములు ఇద్దరు ఒకటే, కృష్ణార్జునులు ఉన్నట్టే అన్నమాట వాళ్ళిద్దరు. అంతే, కరెక్ట్ గా అంతే ఉండేది.